బ్రో సెబీ అయితే కొత్త రెగ్యులేషన్ తీసుకొచ్చింది. ఇది కొత్తదేం కాదు, పాతదే. బట్ మన వాళ్ళు ఎవరు వినరు. ఇక్కడ చూడు, August 17, 2026 రోజు ఈ సర్క్యులర్ ఏంది అంటే అబౌట్ లైవ్ ట్రేడింగ్. సో ఎవరైతే లైవ్లో మీకు టిప్స్ ఇస్తున్నారో, లైవ్లో మెంటర్షిప్ చేస్తున్నారో, లైవ్లో ఇలా కొనాలి అలా కొనాలి, లేదంటే ఇలా చేయొద్దు అలా చేయొద్దు అని చెప్తున్నారో, అవి ప్యూర్లీ ఇల్లీగల్. గుర్తుపెట్టుకోండి. మరి ఇవి ఎవరు చేయాలి అంటే సర్టిఫికేషన్స్ అని కొన్ని ఉంటాయి, వాళ్ళు మాత్రమే చెప్పాలి. లేదు సర్టిఫికేషన్స్ లేదు, పలానా ఒక ఇన్స్టిట్యూట్కి, ఎగ్జాంపుల్ నా ఇన్స్టిట్యూట్కి ఒక సర్టిఫికేట్ లేదు అంటే వాళ్ళు ఎలా చెప్పాలి అంటే క్లాసెస్ మినిమం 30 days బ్యాక్ డేటా తీసుకొని చెప్పాలి. దీని గురించి మేము ఆల్రెడీ చాలా వీడియోస్ పెట్టాం. అరే ఇట్లా ఉండదు రాబోయే, దీనికి ఒక సర్టిఫికేషన్ చేయాలి ఖచ్చితంగా అని. ఎవ్వరు వినకుండా అందరు వెళ్ళి ఏం చేస్తున్నారు అంటే లైవ్ ట్రేడింగ్ ఎవరు చేస్తున్నారు, యూట్యూబ్స్లో, ఇన్స్టాగ్రామ్స్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. దానివల్ల చాలా లాసెస్ వస్తున్నాయి. నేను పలానా ఈ పేరు అని అయితే చెప్పలేను. సెబీ డైరెక్ట్గా సర్క్యులర్ పోస్ట్ చేసింది. ఇప్పటి నుంచి అలా చేసారు అనుకోండి, వాళ్ళ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఐడీస్ అన్నీ లేపేస్తున్నారు. జాగ్రత్తగా మీరు ఎవరి దగ్గర నేర్చుకోవాలన్నా, మెంటర్షిప్ తీసుకోవాలన్నా వాళ్ళు కొన్ని సర్టిఫికేషన్స్ చేసి ఉండాలి. ఆ సర్టిఫికేషన్స్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఎగ్జాంపుల్ ఒక 2 సర్టిఫికేషన్స్ చెప్తా చూడండి. రీసెర్చ్ అనలిస్ట్ అని ఒక సర్టిఫికేట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అని ఒక సర్టిఫికేట్. ఇవి బేసిక్. ఇవి కాకుండా ఇంకా చాలా సర్టిఫికేట్స్ ఉంటాయి. అవి నేనైతే నీకు రివీల్ చేయట్లేదు, ఎందుకంటే మధ్య నేను ఆర్ఏ సర్టిఫికేట్, ఐఏ, పిఎంఎస్సి, రీసెర్చ్ ఈక్విటీ డెరివేటివ్స్, సెబీ ఇన్వెస్టరు, ఇన్నోవేషన్, ఇవన్నీ తీసేసి అందరూ చేసుకుంటున్నారు. మీరు ఒక్కసారి చార్ట్‌జీపీటీ రీసెర్చ్ చేయండి, వాళ్ళన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ఇప్పటి నుంచి జాగ్రత్త, సర్టిఫైడ్ ఉన్న వాళ్ళ దగ్గర నేర్చుకోండి. ఓకే, డన్.